ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత మీరు దీవించబడదురు గాక. ఎల్లప్పుడూ కూడా మరి ఎలాంటి దిగులు, చీకు, చింత, బెగులు, బెంగ లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు కలిగి ఉందరు గాక. మీ గృహం అంతా కూడా వెలుగుతో నిండిపోవును గాక. మీ హృదయం అంతా కూడా నెమ్మది, శాంతి, సమాధానం చేత ఆశీర్వదింపబడదురు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. గత వారం నుంచి ఈ వారం వరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచి తన యొక్క ప్రేమ చేత నడిపించినటువంటి విధానాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుగాక. ఎంతోమంది లేనటువంటి పరిస్థితి ఈ రోజున మనందరూ కూడా సజీవ లెక్కల్లో ఉన్నాను అంటే ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ. రండి ప్రియులారా, యేసన్న గారి యొక్క పాట పాడి మనం దేవుని మహిమపరచుకుందాం. ఆమేన్. నమ్మదగిన వడే నలు దిశల నెమ్మది కలుగజేయువడే. నమ్మదగిన వడే నలు దిశల నెమ్మది కలుగజేయువడే. నా జీరురతము జీవితమంతా అనుసరించి నడే. నాకై నిలువెల్ల సిలువలు నలిగి కరిగి నడే. నా జీరురతము జీవితమంతా అనుసరించి నడే. నాకై నిలువెల్ల సిలువలు నలిగి కరిగి నడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. ఇప్పుడు నా అనుభవంలో నుండి దేవుని తెలియనటువంటి ప్రజలకి ఒక అనుభవాన్ని చెప్పనివ్వండి. ఈ దేవుడు ఒక కులానికి, ఒక జాతికి, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో సంబంధించినటువంటి కాదు. ఈయన యావత్ ప్రపంచమంతటికి కూడా కావలసినటువంటి వాడు, సపోర్టర్ అనమాట. ఈయన జీవితానికి కొంత ఆధారభూతుడు. ఈయన దేనికైనా సరే చూడండి, ఇంట్లోని ఒక తండ్రి కానీ, లేకపోతే ఒక అన్నయ్య కానీ, లేకపోతే ఒక స్నేహితుడి కానీ జీవితంలో మనకు ఒక సపోర్టర్ కానీ లేకపోతే ఎందుకు వచ్చిందిరా ఈ జీవితం అనిపిస్తుంది. ప్రేమ కోసం తప్పించిపోతాడు మానవుడు. మనుషుల యొక్క ఆప్యాయత, ఆదరణ, ప్రేమ కంటే కొన్ని కోట్లాది రెట్లు ప్రేమ కలిగిన వాడు, ఆప్యాయత, అభిమానము, ఆదరణ కలిగినటువంటి వాడు ఆయన. ఎందుకని అంటే ఆయన జిగటమన్ను తీసి ఆయన రూపం పెట్టాడు. ఆయన ఊపిరి ఆ జిగట మన్నులో ఊదాడు. ఆ మన్ను ఎవరు అంటే నువ్వు నేనే. మన ఇద్దరిలో కూడా మనలో చూసుకుంటున్నాడు. చూసుకోవటానికనే ఆయన తయారు చేసుకున్నాడు. ఆయన స్తుతింపబడ్డానికి మన ద్వారా, ఆయన గణపరచడానికి మన ద్వారా, ఆయన మహిమపరచబడ్డానికి మన ద్వారా, అందుకని తయారు చేసుకున్నాడు. కాబట్టి ఇది మానవుడు ఈ రోజున సృష్టికర్తను విడిచిపెట్టేసి సృష్టిని యావత్తు కూడా పూజిస్తూ ఉన్నాడు. నేను కూడా ఒకప్పుడు చెట్టు, మట్టి, పుట్ట, రాయి, రప్పట్టుకొని ఆరాధిస్తుండేవాడిని. నోళ్ళుండి కూడా పలికేవి కాదు, కళ్ళుండి కూడా చూసేవి కాదు, చెవులుండి కూడా వినడివి కాదు, కాళ్ళుండి కూడా నడవలేనటువంటి పరిస్థితులు. అలాంటి వాటిని నేను పరిగెడుతుండేవాడిని. అవి పైనుంచి పడిపోయిన దేవదూతలని, ఆ దేవదూతలు ఈ రోజున దురాత్మ శక్తులుగా మారేయని, ఈ రోజున మనిషిని పీడించుకొని పిప్పు చేసుకొని తింటున్నాయన్న సంగతి నాకు తెలియక వాటినే దైవాలుగా, దేవుళ్ళుగా పూజిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ నా సమయాన్ని, నా ధనాన్ని, నా యొక్క శ్రమను కూడా నేను వృధా చేసుకున్నాను పరిస్థితి. ఈ రోజున సత్యం అంటే ఏంటో ఆ సత్యవంతుడే నన్ను దర్శించి, నాకు కనిపించి, నాకు ఆయన స్వరాన్ని వినిపించి తన సొత్తుగా మహిమార్థమైనటువంటి పాత్రగా ఈ రోజున వాడుకుంటూ ఉన్నాడు ప్రియుల.
అలాంటి శక్తివంతుడు ఈ రోజున నీ ముందు, నా ముందు, నీలోని నాలోనే ఉన్నాడు, వింటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. నువ్వెందుకు ఇష్టపడకూడదు? ఈ రోజున నరకాన్ని ఎందుకు తప్పించుకోకూడదు? దేవుని స్తోత్రం కలండి కాక. ఈ మాటలనే విత్తనాలు మీ హృదయమైన నేల మీద నాటింపచేసి ఆయన నీరు పసి పాడిగట్టి ఫలింపచేయను కాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, రండి, ఆవగింజంత విశ్వాసం గురించి ఈ రోజున మనం చెప్పుకుందాం. మత్తయి సువార్త 17:20. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో చెప్పాను. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఎంతది? ఆవగింజంత. కొబ్బరి బండం అడగలేదు, తాటికి అంత విశ్వాసం తీసిరంటని అడగలేదు, కొండంత విశ్వాసం కలిగి ఉండండి అని అనలేదు. ఆవగింజంత విశ్వాసం. విశ్వాసం చిన్నదే. ఈ వాక్యాన్ని ఉపయోగించండి. ప్రభువా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఇది కార్యం నెరవేరిపోతుంది అన్నావు కదా, నేను విశ్వాసంతో అడుగుతాను. ఆవగింజంత కాదు, పెద్ద బండంత విశ్వాసంతో నేను వచ్చాను నీ ముందుకి, ఇది జరిగించాలి, యేసు నామములో ఇది జరుగును గాక అని చేసి అడగండి, ఖచ్చితంగా జరిగిపోద్ది. ఈ కొండను తీసుకెళ్ళిపోయి, ఏ కొండ నీళ్ళ పడిపో అని చెప్పానంటే చాలట. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాగే భరోసా ఇచ్చాడు ఆయన, మాట ఇచ్చాడు ఆయన, వాగ్దానం చేశాడు ఆయన. నీకు అసాధ్యమైందంటే ఏమి లేదురా. ఎందుకో అనిసంటే నువ్వు నా కొడుకువి, ఎందుకు అనిసంటే నువ్వు నా కూతురువి, నేను నిన్ను కన్నాను, నేను నిన్ను సృష్టించాను, నీలో ఉన్నది నేనే. సౌలా సౌలా, ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటే, నువ్వెవడో ప్రభువా? పౌలు అడిగాడు. సౌలుగా ఉండేటప్పుడు పౌలు అడిగాడు, నువ్వు హింసిస్తున్నటువంటి యేసుని. ఎంత మాట చూడండి. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట? జిగట మన్ను తీసి నా రూపురేఖలు పెట్టి నీ నాసిక రంధ్రాలలో నా ఊపిరి వదగా నువ్వు జీవాయువయ్యావు అని చేసి 2:7 ఆదికాండంలో ఉంటుంది. అక్కడ ఆదికాండం. కాబట్టి నీలో ఉన్నటువంటి గొప్పోడు ఎవరికంటే? లోకంలో ఉన్నటువంటి దుష్టుడి కంటే. అందుకని నీకు అసాధ్యమైందంటే ఏమీ లేదురా బిడ్డ, నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉండు, ఇంక అవసరం లేదు, అన్నీ నీకు సాధ్యమే. తర్వాత మత్తయి సువార్త 21 రండి, 21-22 చదవండి. ఇప్పుడు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాక అని చెప్పిన ఎడల అలాగే జరిగినని మీతో చెప్పి ఉన్నాను. ఇందాక చెప్పింది 17:20 చెప్పింది అంజూరపు చెట్టు గురించి చెప్పాడు. ఇక్కడ ఏంటంటే కొండ గురించి చెప్తున్నాడు. కొండ, నువ్వు సముద్రంలో పడిపో అన్నట్టు పడిపోతావు. నువ్వు చెప్పింది జరుగునని చెప్పి సందేహపడకుండా. సందేహపడ్డావా? సందేహపడినా ఏదైనా అంతే కదండి. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాము, అమ్మో ఇది తగ్గుతుందో తగ్గదో, ఏమో డాక్టర్ ఇచ్చాడు, ఏంటో ఎన్నో ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చే చూత చిన్నది, పెద్ద జబ్బుకి ఇంత చిన్నది ఇచ్చాడు ఏంటి అని అనుకొని వేసుకున్నారనుకోండి, అది ఖచ్చితమైనది అయినప్పటికి కూడాను ఆ జబ్బు మాత్రం తగ్గదు. ఎందుకంటే నీ అనుమానమే పెనుబోతాం. అవునా కదా? కాబట్టి ఎప్పుడు కూడా అనుమానం పడకూడదు. నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు అనుమానం పడ్డావు, అవిశ్వాసంతో ఉన్నావని సరే మాత్రం జరగవలసింది అయినా సరే జరగదు. అది ఇంకా ముందుకు వెళ్ళిపోవటమే జరుగుతుంది అంతే. ఇంతకీ వాగ్దానం చేసినాడు ఎవరు? ప్రాణంతో ఉన్నటువంటి, జీవిస్తూ ఉన్నటువంటి, బ్రతికున్నటువంటి దేవుడు మనకు వాగ్దానం చేసి మన పక్షాన ఆయన మాట అనడమే కాదు, మనకు సాయం చేయడానికి కూడా వచ్చేస్తాడు నీ నమ్మకాన్ని బట్టే. కాబట్టి అవిశ్వాసం కలిగి వండుకొడి అని అంటాడు. తోమ వచ్చాడు, మేము ప్రభుని చూసాం తోమతో శిష్యులు చెప్పేటప్పుడు, నేను చూస్తేనే కానీ చెప్పండి, ఆయన గాయాల్లో వేలు పెడితేనే కానీ నేను నమ్మను అంటాడు. ఆయన ప్రక్కన వేలు పెడితేనే కానీ నేను నమ్మను అంటాడు. గాయాల్లోనట వేలు పెడితేనట నమ్ముతాడంట. గాయాల్లోనా ఈయన నిజముగా యేసు ప్రభువే అని చెప్పేసి. ఒరే అవిశ్వాసి, ఒరే అల్ప విశ్వాసి. వెంటనే ప్రభు గమనించాడు. అందరూ మామూలుగా భోజనం చేసేటప్పుడు లేదంటే మూకమ్ముడిగా ఉండేటప్పుడు గదిలో తలుపులు వేసుకొని భయపడుతూ ఉండేటప్పుడు టక్ మని వచ్చేసాడు. తోమా ఎక్కడున్నా? ఇక్కడ ఉన్నాను, రా ఇట్రా, రా వేలలో పెట్టు, ఇగో గాయాలు చూసుకో, ఇక్కడ పక్కన వెళ్ళిపోటు ఉంది కదా, ఇక్కడ వేలు పెట్టాడు సార్. ప్రభువా ఇప్పుడు నేను నమ్ముతా. మరి మొద్దడా, నువ్వు చూసి నమ్ముతున్నావురా,
చూసి నమ్ముతున్నా కాబట్టి నీకంటే చూడక నమ్ముతుంటాడు అంటాడే, వాడే గొప్ప ధన్యుడాడు, వాడు అదృష్టవంతుడు. ప్రభా మేము మునిగిపోతున్నాం, కొద్దిగైనా సరే మీకు జాలి లేదా, దయ లేదా? అయ్యా వచ్చేస్తున్నాయి, కెరటాలు వచ్చేస్తున్నాయి, తుఫాను వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది, ఇది ముంచేస్తుంది మమ్మల్ని అని అంటే, రే అల్ప విశ్వాసులారా, ఇంకా మీరు నమ్మట్లేదా? ఎక్కడికి వెళ్ళిన విశ్వాసం. గురుడ్డోడు తోవంటే వెళ్ళిపోతుంటాడు, అయ్యా నా కళ్ళు ముట్టి స్వస్థపరచవలసి అంటే, నేను చేస్తే నువ్వు బాగుపడతావని చెప్పేసి నమ్మకం ఉందా నీకు అనేసి అంటే, నాకు నమ్మకం ఉందయ్యా, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీ నమ్మకం చెప్పున జరుగునుగాక, ఆమేన్. కాబట్టి ఇక్కడ చూడండి 8:13 మత్తయి సువార్త తీయండి ఒకసారి. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. శతాధిపతి అన్నటువంటి వాడు పెద్ద అధికారం కలిగినటువంటి వాడు. ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మాట మాత్రం సెలవియ్యవా, నా దాసుడు కొంచెం అస్వస్థతలో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, నువ్వు మాట ఇచ్చావనుకో ఆడు బాగుపడిపోతాడు. ఒక్కసారి స్టన్ అయిపోతాడు ప్రభు. రే ఇజ్రాయెల్ ప్రజలందరిలో చూశాడు, ఎవరిని కూడా ఇంతవరకు చూడలేదురా అబ్బాయి, ఎంత విశ్వాసం కలిగినటువంటి వాడు, ఇదే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను, వీడు ఎంత టోడురా అని చెప్పేసి. మాట మాత్రం సెలవి ప్రభువా, నేను రమ్మంటే 10 మంది వస్తారు, పొమ్మంటే పోతారు, నేను అధికారం కలిగినటువంటి వాడిని, నాకు గొప్ప అధికారం ఉంది, నా చేతి కింద గొప్ప సైన్యం ఉన్నారు, అయినప్పుడు కూడా నీ మాట ఒక్కటి చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎంత గొప్ప సంగతి అండి. ఆత్మ ద్వారా రచించిన పాటలు ఇవి. ఆత్మ ద్వారా మాటలైనా ప్రార్థనైనా పాటలైనా ఏదైనా సరే అది ఖచ్చితంగా జరిగిపోతుంది. విశ్వసించాలంతే. నా దేవుడు గొప్పోడు, నా దేవుడు మాట ఇచ్చి తప్పినటువంటి మానవుడు కాదు. 23:19 సంఖ్య కాండం ప్రకారంగాను ఆయన మాట ఇచ్చి తప్పిపోవుటకు ఆయన నరుడా కాదు, దేవుడు సుమి. దేవుడిని బట్టి మనం కాళ్ళ దగ్గర, ఆ దేవుడే మనకి తండ్రిగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఎప్పుడైనా పిల్లలు మోసగిస్తాడా? చెప్పి మాయమాటలు చెప్పేసి మురిపారా అని చెప్పి తప్పిపోతాడా? మనమైతే అలా చేస్తాం. అప్పటికే ఓ అంటాము, అప్పటికే ఓ అని అంటాం, అంతే. అది మన స్వభావం. అది దేవుడు అలాంటి కాదు, సృష్టికర్త అలాంటి కాదు, రాజుగారు అలాంటి కాదు. రాజుగారు మాట ఇచ్చారంటే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్య, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్య. ఎంత మంచి కాపరి, ఎంత మంచి స్నేహితుడు, ఎంత మంచి ప్రేమమయుడు. చూడండి, నీ నమ్మిక చెప్పరు నీకు కలుగును గాక, జరుగును గాక. ఆ సమయంలో లేచి కూర్చున్నాడు. 109 కీర్తనల గ్రంథం 20లో అంటాడు, ఆయన మాట వెళ్ళి స్వస్థపరిచాను. దేవుని స్తోత్రం. మాటలో శక్తి, చూపులో శక్తి, ఉమ్ము తడిలో శక్తి, కన్నీటి చుక్కలో శక్తి, వస్త్రపు చెంగులో శక్తి, ఆయన అడుగు తీసి అడుగు వేసేటువంటి ఆ యొక్క ఇసుక రేణువులో శక్తి. ఏదైనా శక్తి 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 సంపూర్ణుడు, కనికరపూర్ణుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి నమ్మండి అని అంటాడు, అంతే. నమ్మకం, విశ్వాసం లేకుండా ప్రభుకి ఇష్టడై ఉండట అసాధ్యం. నీతిమంతుడు దేని మీద జీవిస్తాడంట? విశ్వాసంలోనే జీవిస్తాడంట. అబ్రహాము, చిత్తం ప్రభువా, నువ్వు వెళ్ళవయ్యా, పలానా దగ్గరికి వెళ్ళు అని. అయ్యా నా బంధువులు, అయ్యా నా చుట్టాలు, అయ్యా నా అన్నదమ్ములు అక్కచెల్లు అని అనలే. అలాగే ప్రభువా, ఓకే తండ్రి, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఎంత విధేయత చూడండి, ఎంత విధేయత. వెళ్ళిపోయాడంతే. నానా, నువ్వు నా మాట ప్రకారంగా వచ్చావు కాబట్టి ఆకాశం చూడు ఒకసారి,
చుక్కలు కనిపిస్తున్నాయి. డాడీ లెక్కట్టు. నేను లెక్కట్లేను డాడీ, అంత విస్తారమైనటువంటి జనాభా నీకు పిల్లలకి ఇస్తున్నాను రా. ఇసుక రేణువు లెక్కట్లేను డాడీ, నేను ఇంత విస్తారమైనటువంటి ప్రజలందరూ నీ పిల్లలుగా నీకు ఇస్తున్నాను రా డాడీ, నీకు ఇస్తున్నాను అని ఆ డాడీయే అబ్రహాంతో. అందుకని ఈ రోజున మనం అబ్రహాం పిల్లలుగా ఉన్నాం. మనం 3:9 గలతీయులకు రాసిన పత్రికలో మీరు కూడా విశ్వాస సంబంధులు అందరూ కూడా అబ్రహాంకి వారసులే. అబ్రహాం ఏదైతే కలిగి ఉన్నాడో మనం అది కలిగి ఉన్నాం అంతే. ఆయన ఆయుష్, ఆయన ఆరోగ్యం అంతా కూడా దేవుని స్తోత్రం కలిగిన గాక. విశ్వాసంకి ఆయన పునాది అనమాట. అందుకనే అతన్ని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. విశ్వాసంలో కర్త అయి ఉన్నాడు యేసయ్య. అబ్రహాం దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి విశ్వసిస్తే చాలు. విశ్వాసంతోనే దావీదు ఏం చేశాడు? వెళ్ళాడు అంతే. ఎవడరా ఈ సున్నతులైనటువంటి ఫిలిస్తీయుడు, జీవం కలిగినటువంటి దేవుని ప్రజల్ని బెదిరిస్తాడు వాడు. ఎంత ధైర్యం వాడికి! గొలియాతు, ఇప్పుడే నీ తల నరికి నేను ఇక్కడ తీసుకొస్తాను చూడని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజల ముందు పెడతాను సవాల్ ఇస్తాడు. అంతే, చిన్న రాళ్ళు గురకరాయి తీశాడు, వెళ్ళాడంతే, పట్మని కొట్టాడు. కొట్టిన వెంటనే ముందుకు పడ్డాడు అంతే. అది విశ్వాసం. మళ్ళీ అక్కడ షడ్రక్ మేషక్ అభ్యర్థనగో ఏమంటారు అక్కడ? నెబుకద్నెజరు, నేను నీకు సమాధానం చెప్పాల్సిన పనిలే, మా దేవుడు రక్షిస్తాడు. మా దేవుడు రక్షించకపోయినా సరే నువ్వు తయారు చేసినటువంటి విగ్రహానికి మేము మొక్కం, నీ దిక్కుందని చెప్పప్పా. అరే మంటలు రైచేయండి రా, వీళ్ళు కొవ్వు గరిద్దాం, వేసేయండి రా అని ముగ్గురు వేశారు. ముగ్గురితో పాటు 4 తిరుగుతున్నారు ఆ మంటల్లో. ఎవరు రా? రే 4వ వ్యక్తి తిరుగుతున్నాడు రా అని రాజుకి కళ్ళు పోయిన దెబ్బకి ఏందిరా అని అంటే, ఏంది కదా అని అంటే, రే ఎంతమంది వేశారు రా? 3 సార్. మరి ఏంటిరా 4? ఏమో సార్. ఆ వేసినటువంటి వాళ్ళు కూడా కాలిపోయారంట. కానీ వీళ్ళకి మాత్రం కాలే. విశ్వాసం. నా తండ్రి రక్షించకపోయినా సరే మేము మాత్రం నువ్వు తయారు చేసిన మట్టి బొమ్మకి మొక్కం రా, పోరా అని చెప్పేసాను. అది ధైర్యంతో కూడా వెంటనే ఈల దేవుడు గొప్పోడని చేసి బయటికి రప్పించి తల వెంట్రుకలు కూడా ఏం కావాలా. విశ్వాసం. ఆ యొక్క విశ్వాసంతో ఏ పని సరే మనం చేసేటప్పుడు ఖచ్చితంగా కార్యం. అయితే ఒకటి, సంశయించకూడదు, సందేహింపబడకూడదు. ఎలాంటి అనుమానం కూడా లేకుండా నువ్వు ప్రార్థనలో ఏవైతే అడిగావో అది పొంది ఉన్నావో నమ్ముట నీవంతైతే నమ్ము అని సమస్తం సాధ్యం అంటే 9:23 మార్కు సువార్త. నమ్మాలి, సమస్తం సాధ్యమే. నమ్మడం చేతనవ్వాలంతే. ఎందుకు దేని బట్టనంటే నీ ప్రభుడేంటి, ఆ ప్రభువుకి కెపాసిటీ ఎంత, అధికారం ఎంత, ఆధిపత్యం ఎంత. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన పిల్లలు మనమై ఉన్నాము, మనం ఆయన ఉన్నాము, ఆయన మనం కలిసే ఉన్నాము. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మనతోనే ఉన్నాడు. అంతే. మనం అంటే అంటే అవునంటే అవును, కాదంటే కాదు. అది లెక్క. అలాంటి విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం సంతరించుకుంటామో అడుగు వేసిన ప్రతి అడుగు కూడా సక్సెస్. దేవా నేను వెళ్ళబోతున్నది నువ్వు అక్కడ సక్సెస్, విజయాన్ని నువ్వు ఇవ్వబోతున్నది స్తోత్రం. నీ దేవదత్తలు ఉంచబోతున్నది స్తోత్రం. నా త్రోవలని సరళం చేయబోతున్నది స్తోత్రం. అడ్లు ఆటంకాలన్నీ కూడా తొలగించబోతున్నది స్తోత్రం అని చెప్పేసి నువ్వు ఖచ్చితంగా చెప్పు. విశ్వాసంతో జరిగి తీరిపోద్ది. ఆయన కార్యాలు కంటికి కనబడు, చెవులకు వినబడు, హృదయానికి గోచరము కావు. హల్లెలూయా. ఈ మాటలను విత్తనాలు మన హృదయం నేల మీద నాటిపించే సాయన నీరు పోసి పాడిగడి ఫలింపచేయను కాక యేసునామములో ఆమేన్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి, చూపుతున్నటువంటి ప్రేమను బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రసారం అవుతున్నటువంటి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీని అనేక మందికి మేము పరిచయం చేస్తున్నామండి, అనేక మందిని మేము చూస్తూ బలపరచబడుతున్నామండి, దీవించబడుతున్నామండి అన్నటువంటి విధానాన్ని బట్టి మీరు చెప్తున్నటువంటి ఆ ఫోన్ కాల్స్ ద్వారా, ఆ సంగతిని బట్టి నేను ఎంతగానో దేవుని మహింపరుస్తున్నాను ప్రియులారా. ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అనేకమైనటువంటి పరిస్థితి లోతుల్లోంచి పైకి లేవనెత్తబడి ఆయన చేత ఆశీర్వదింపబడి దీవించబడదురు గాక యేసు నామములో ఆమేన్. మంచిది ప్రియులారా. అంతేకాకుండా అనేక మంది ఆదివారం వేళ వస్తూ ఉన్నారు. మన స్థలం సరిపోవట్లేదు కాబట్టి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా ఒక 1000 గజాలు స్థలం అంటూ మనం తీసుకోబోతున్నాము. దానికి కావాల్సినటువంటి పెట్టుబడి ఏంటంటే 3 కోట్ల రూపాయలు. దేవుని స్తోత్రం. ఆశ్చర్యపోకండి, మన దేవుడు కుబేరుడు, కోటీశ్వరుడు, సర్వోన్నతుడు, సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి వాడు. కాబట్టి అతనికి ఉన్నటువంటి స్థితిని బట్టి, స్థాయిని బట్టి మనం అడగాలి. మన తండ్రి ఏ కెపాసిటీ కలిగి ఉన్నాడో ఆ కెపాసిటీని బట్టి అడిగినట్లయితే తండ్రి ప్రెస్టేజ్ అన్నది నిలబడుతుంది, సంతోషిస్తాడు. మా డాడీ ఇచ్చుకోలేడులే, మా డాడీ అవస్థ పడతాడేమో, ఇబ్బంది పడిపోతాడేమో, నో ఎప్పుడు కూడా అలాగ అనుకోకూడదు. మన తండ్రి మహారాజు గారు కాబట్టి భూమి, సూర్యచంద్ర నక్షత్రాదులు అన్నీ కూడా ఆయనవి కాబట్టి
ఈ సమస్తానికి మూలకారకుడు కాబట్టి ఆయన చేతిలో ఉంది అన్నీ కూడా. ఎందుకంటే పరిచర్య అయింది, ఆయన ప్రజల్లో ఆయన రక్షించుకుంటాడు, మాట్లాడుకుంటాడు, అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించుకుంటాడు, ఆత్మనేత్రాలు వెలిగించుకుంటాడు, అనేకమైనటువంటి స్థాయిల్లో ఉంచుకుంటాడు. అలాగే ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. మనం కాదు కదా చేసేది, పరిచర్య మంది కాదు, అది దేవుని స్తోత్రం కలిగి కాక. అందుకనే మనం అడిగేటప్పుడు సమృద్ధిని అడగాలి, ఎందుకంటే ఆయన సమృద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి. ఓకే, దేవునికి స్తోత్రం కలిగి కాక. మీరైనా సరే ఇంటి దగ్గర ప్రతిదీ కూడా అడగండి, అడుగుడి ఇవ్వబడినని చెప్పి ఆయనే చెప్పాడు. అది ఆయన మనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎందుకు మనం యూటిలైజ్ చేసుకోకూడదు, ఉపయోగించుకోకూడదు. దేవునికి స్తోత్రం కలిగి కాక. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, 3 నెలలు అంటే అనగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు, ఈ 3 నెలల్లో ప్రభుతో ఏకాంతంగా గడపడానికి, ప్రార్థనలో గడపడానికి, ఇంకనూ పరిశుద్ధాత్మ అభిషేకం కంప్లీట్గా పొందుకోవడానికి ప్రార్థన మనం చేయనవసరం లేదు, కానీ ఇలా చిటికేస్తే కార్యం జరగాలి. ఆ స్థితిలోకి మనం రావాలి. అందుకని నిమిత్తం వెళ్తున్నాను. దేవుడు బహుగా మరి బలపరిచి స్థిరపరిచేటట్లు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఫోన్లు మీరు చేసినా సరే నాకు అందవు, నా దగ్గర ఫోన్ ఉండదు కాబట్టి. అందుకని దయచేసి ఏమనుకోకండి. నవంబర్లో వచ్చిన తర్వాత అందరి యొక్క కోరిక మేరకు, దేవుని యొక్క ప్రేరణ మేరకు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, మరి కాకినాడ, రాజమండ్రి ఈ ప్రాంతాల్లో మనం ఈ యొక్క స్వస్థత కూడికలు పెట్టుకోవడానికి మరి మనం ప్లానింగ్ చేస్తున్నాము. ప్రార్థనలు పెట్టండి, దేవుడు దాన్ని దీవించబోతున్నాడు, అధికంగా దీవించబోతున్నాడు. ఆ తాలూకా ప్లేసెస్, ఆ డేట్స్ అన్నవి ఏంటంటే కింద స్క్రోలింగ్లో కనిపిస్తాయి, మీరు చూస్తూ ఉండండి. త్వరలోనే నేను ప్రకటిస్తాను. దేవుని స్తోత్రం కలండి కాక. హల్లెలూయా, ఆమేన్. రెండు ప్రియులైన ఒక సాక్ష్యాన్ని మనం విందాం. అందరికీ వందనాలండి. నేను ఈ ప్రతి వారం కూడా ఎస్ఎస్ రావు గారు టీవీ ఛానల్ 6:30 చూడటం మొదలు పెట్టానండి. అప్పటి నుంచి నేను కూడా బాగా నమ్మకం అండి. నా భార్య కూడా రక్షణ పొందుకుందండి, అలాగే మా అబ్బాయికి కూడా పొందుకున్నాడండి. మా అమ్మగారు కూడా ఎక్కువ బాగా రక్షణ పొందుకుందండి, ఆవిడ చూస్తుందండి. అక్కడ మా తోబుట్టు కూడా, అలాగే మా అక్క, ఆవిడకి కూడా చెప్పానండి, వాళ్ళు చూస్తున్నారండి. ఎస్ఎస్ రావు గారండి ఆ అబ్బాయి గురించి ఒకసారి సాక్ష్యం చెప్పారండి టీవీలోని. ఎక్కడో తప్పుపోయారు అని ఆయన ప్రేయర్ చేశారండి. ప్రేయర్ చేసి 5 నిమిషాల్లో నా బాబు నాకు ఎక్కడున్నాడో కావాలని ఆయన ప్రేయర్ చేశారండి. అది విన్న తర్వాత నాకు మా బాబుకి తేడా చేసినప్పుడు నాకు అది గుర్తుకొచ్చి నేను ప్రే చేశానండి. ఎస్ఎస్ రావు గారు కుమారుని ఎలా తీసుకొచ్చావో అలాగే నా కుమారుని కూడా స్వస్థపరచమని నేను వేడుకున్నానండి దేవుణ్ణి. అలాగే స్వస్థపరిచాడండి. ఇప్పుడు చాలా బాగుందండి మా అబ్బాయికి కూడా. ఎస్ఎస్ రావు గారి ద్వారాగానే నేను బాప్టిజం తీసుకున్నానండి. ఈ సాక్ష్యం చిన్న సాక్ష్యం దేవుడు దీని. మరి 3 విషయాలు ఈయన గురించి చెప్పాలి. బర్నబాస్ గారు ఈయన ఇంటికి పెద్ద, ఎవరు నమ్ముకోలేదు. నా వీడియో మీద ఆయన మనసు అట్రాక్ట్ అయింది. అలా చూస్తూ ఇంకా బాప్తిజం తీసుకుంటే అయ్యగారి ద్వారా తీసుకోవాలి, లేకపోతే లేదని చెప్పేసి అది పట్టుదల పట్టుకున్నారు. తర్వాత నేను నా అబ్బాయి గురించి సాక్ష్యం చెప్పాను. నేను చిన్నప్పుడు 6వ తరగతి చదువుతున్నప్పుడు సుకుమార్ క్రిస్టియన్ సాంగ్స్ అని కొడుతూ వస్తాయి కదా యూట్యూబ్లో. వాడు 6వ తరగతి చదువుతున్నప్పుడు తప్పి వెళ్ళిపోయాడు. అవతల సార్ల తాలూకు దెబ్బలు తినలేక, ఇవతల నా దెబ్బలు తినలేక తప్పి వెళ్ళిపోయాడు స్కూల్లో నుంచే యూనిఫామ్లో. వాడి గురించి ఇటువంటి తిరిగేటప్పుడు మరి ఎక్కడ దొరకలేదు. అక్కడ తీరా చూసిన తర్వాత మోకరించి, ప్రభా నాకు 5 నిమిషాల్లో వాడు రిజల్ట్ కావాలి, ఎక్కడున్నాడో ఈ భూమి అంతా నీ కన్నులు చూస్తున్నాయి అని నేను అడిగాను. వెంటనే 5 నిమిషాలు కాదు, 1 నిమిషంలోనే జవాబు వచ్చింది, రింగ్ అయ్యింది. అండ్ మీ అబ్బాయి నా దగ్గర ఉన్నాడండి, రాజమండ్రి, ఇది టీటీ, నేను పాట్నా ఎక్స్ప్రెస్ ఎక్కి వచ్చేసాడు అని. అలాగా ఆ సాక్ష్యం ఈ బర్నబాస్ గారు విన్నారు. ప్రభువా, ఎస్ఎస్ రావు గారికి ఇలా చేసినట్లయితే మరి నా ప్రార్థన వినవా? నా కొడుకు ఇప్పుడు క్యాన్సర్ అన్నట్టు భయంకరమైనటువంటి వ్యాధితో నీ బాధపడుతున్నాడు, ఇప్పుడు బాగు చేయాలి, నువ్వు వాడు స్వస్థపరచాలి, నీ కొరకే వాడు వాడబడాలి, నువ్వు వాడుకో అని చెప్పేసి అనేసరికి ఆ రాత్రే ప్రభు పావురంలాగా దర్శించాడంట కుమారుని యొక్క పొట్టలో. ఈ పొట్టలోంచి ఇటు దూరిపోయి పావురం దూరిపోయి ఈ పక్కకు వచ్చేసింది, ఈ పక్క నుంచి వచ్చేసిందంట. ఆ లోపల ఉన్నట్టు మలినం అంతా కూడా తీసుకెళ్ళిపోయిందంట పావురం. ఆ తెల్లారిసరికి ఫోన్ చేశారు ఫాదరు, అయ్యా ఏంటి సంగతి అని అంటే, డాడీ ఇప్పుడు నాకు బాగుంది, చాలా తేలిగ్గా ఉంది, ఆరోగ్యకరంగా ఉంది నా శరీరం అంతా కూడాను, నేను ఇప్పుడు మూవ్ అవుతున్నాను ఇటు అటును అని చెప్పేసి సాక్ష్యం. అలాంటి అదొకటి. మూడోది ఏంటంటే, ఆయన తర్వాత భార్య నమ్ముకున్నారు, భార్య తర్వాత అమ్మగారు నమ్ముకున్నారు, తల్లిగారు తర్వాత అబ్బాయి నమ్ముకున్నాడు. అంటే ఒక మెసేజ్ అన్నది ఒక కుటుంబానికి దోహదపడింది, రక్షణార్థంగా మారిపోయింది. ఆయన వచ్చారు, ఇక్కడ భీములు తీసుకెళ్ళడం జరిగింది,
బాప్తిజం ఇవ్వడం జరిగింది. ఆయన అనుకున్నది ప్రభు నెరవేర్చడం జరిగింది. చూడండి, అంటే ఎంతమంది రక్షణ పడుతున్నారు మనకు తెలియకుండా ఈ వీడియోలు అంత పని చేస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతుంది. కాబట్టి మీరు విత్తనాలు వేయడానికి ఎప్పుడు కూడా జంకకండి. మీకు కలిగి ఉన్నది ఏదైనా సరే ప్రభు పేరు మీద విత్తనం వేయడానికి మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా గొప్ప సఫలీకృతం, గొప్ప పంట, గొప్ప ఫలాన్ని మీరు అందుకుంటారు. ఇది ఛాలెంజ్ పూర్వకంగా మీకు చెప్తున్నాను. ఆరోగ్య పంట, ఆనందం పంట, శాంతి సమాధానం పంట, ఐశ్వర్యం పంట, అన్ని రకాలుగా 4 రకాలుగా కూడా మీరు పంటను కోస్తారు. ఇది ఛాలెంజ్. ఇది ఓకే, ఏమాత్రం జంకండి. మీ ఇష్టం. ₹1 అంటే రూపాయి వేసుకోండి, ₹10 అంటే ₹10 వేసుకోండి. ఇది పరిచర్య, సారవంతమైన నేల. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య. కాబట్టి ఖచ్చితంగా దీవెనలు మీకు వర్తిస్తాయి. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడి తండ్రి, జీవం గల దేవ, స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా, నాయన ఈ దినాన మరి విశ్వాసం గురించి నాయన మాట్లాడావు. విశ్వాసం లేకుండా మీకు ఇష్టలుగా ఉండడం అది ఏమాత్రం కూడా సమంజసం కాదు అని సెలవిచ్చారు. కాబట్టి విశ్వాసాన్ని ఏ విధంగా పునరుద్ధరింపబడాలి, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, లేని వాటిని ఉన్న వాటిగా మేము నమ్మి ముందుకు సాగటమే విశ్వాసాన్ని నువ్వు సెలవిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా దేవ, ఇగో జలతైలాలు పట్టుకున్నారు. ఆ జలతైలాలు ఎక్కడున్నప్పటికీ అవి దీవించబడిన గాక, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక, ప్రభావంతో నిండిపోవును గాక, శక్తితో నిండిపోవును గాక. అవి ఎక్కడ అప్లై చేసినప్పటికీ అవి యేసు నామములో గొప్ప స్వస్థత కలుగును గాక, దైవ శక్తులు కాలిపోవును గాక, గొప్ప వెలుగుతో ఆ గృహాలు, హృదయాలు, శరీరాలు నింపబడిన గాక యేసు నామములో. తండ్రి, నీకు లెక్కమించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే హాస్పిటల్ పాలై ఉన్నారో, ఎంతమంది అయితే యాక్సిడెంట్లు పాలై ఉన్నారో, ఎంతమంది అయితే రకరకాలైనటువంటి తండ్రి విభేదాల చేత, రుగ్మతల చేత, మానసిక, శారీరక, ఆత్మీయ, ఆర్థిక పరిస్థితుల్లో కుట్టుమిట్టాడుతున్నారో వారందరూ కూడా యేసు నామములో విడుదల పొందుకుందరు గాక. దురాత్మ శక్తులన్నీ కూడా పారిపోవును గాక, విడిచిపెట్టి యేసు నామములో తండ్రి ప్రభా బంధింపడి పాతాళంలోకి పాతి పెట్టబడిన గాక. నా తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్న ప్రభా. వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి తండ్రి, యేసు నామములో జరుగును గాక. బిడ్డలు లేనటువంటి వారికి బిడ్డలు కలుగును గాక, గర్భాలు తెరవబడిన గాక యేసు నామములో. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు కలుగును గాక, యేసు నామములో గొప్ప అద్భుతాలు జరుగును గాక. అప్పుల ఊపుల నుంచి పైకి లేవనెత్తబడుదురు గాక. మానసికమైనటువంటి ఒత్తిడికి గురైపోయినటువంటి వారు అందరూ కూడా విడిపించబడుదురు గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. తండ్రి, నా ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు. ఈ దినాన చంద్రపాల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా, నీ కుమారుడు ఎంతగానో ప్రేమించి నీ యందు డెడికేట్ అయినటువంటి పరిస్థితి, ఈ కుమారుని ద్వారా నా సువార్త సునాదాన్ని నేను చాటుకుంటానని చెప్పేసి నీ కుమారుడే నా తండ్రి షేరింగ్ చేసిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. నీ కుమారుని యొక్క కుటుంబం, రక్త సంబంధాలు, వెనక ముందు పుట్టినటువంటి వారందరూ కూడా మానసిక, శారీరక, ఆత్మీయ, ఆర్థిక పరిస్థితులన్నింటిలో అభివృద్ధి పరచబడును గాక, వృద్ధి పొందుకుందరు గాక, దీవించబడుదురు గాక, ఆనందంతో నింపబడుదురు గాక. వారికి ఉన్నటువంటి ఇక్కట్లు, ఇబ్బందులు, సమస్యలు అన్నింటిలో ఇచ్చిన విడుదల పొందుకుందరు గాక. లెక్కమించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ మరలా నీ ప్రజలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య పుణ్యనామాన్ని బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి పెట్టుకొని పొందుకొని అన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాంతర్యాగ దేవుళ్ళు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు ఎల్లప్పుడూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ గొప్ప కార్యాలు జరిగిస్తూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరోసారి